అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. నీ వరకు వచ్చేసరికి తలరాతల్ని మార్చలేవు. నీ కొడుకు చేసిన పనికి నువ్వు బాధ్యత తీసుకోలేవు. కానీ ఎదుటివారి పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే తల్లిదండ్రుల పెంపకం అని చాలా ఈజీగా మాట్లాడతావు. మనం ఎదుటివారిని వేలెత్తి చూపించే ముందు మనమేంటో మనకి తెలియాలి. పెద్ద మనిషి అంటే వయసు ఒక్కటే కాదు. నాకేం తెలీదమ్మా. ఫ్రెండ్ పార్టీ అంటే వెళ్ళాను, అది కూడా లేడీస్ పార్టీ. అక్కడ నేను కూల్ డ్రింక్ మాత్రమే తాగాను. అసలు అక్కడ ఏం జరిగిందో ఏమో నాకు అస్సలు అర్థం కాలేదమ్మా. రోజు రోజుకి నువ్వింతలా దిగజారిపోతావనుకోలేదు. నువ్వు చేసే పనులు నీ ఒక్కదాన్ని ఇంపాక్ట్ చెయ్యవు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఇంపాక్ట్ చేస్తాయి. అది గుర్తుంచుకో. మన చేతి వేళ్లు సమానంగా లేనట్టే ఒక కడుపున పుట్టిన పిల్లల బుద్ధులు కూడా ఒకే రకంగా ఉండవు. సౌందర్య నా మాటకి విలువిస్తూ ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇదేమో నన్ను మాటలు పడేలా చేస్తుంది. ఇది కూడా ఎప్పుడు మారి నాలాగా ఆలోచిస్తుందో అని నేనెదురు చూస్తున్నాను. చూసారా ఈ మొదనష్టపతి చేసిన పనికి నా కొడుకు మాటలు పడాల్సి వచ్చింది. మా నాన్ని ఎందుకంటున్నావని నా మనవడు గాని, మా ఆయన్ని ఎందుకంటున్నావని నా కోడలు గాని మాట్లాడరా? మాట్లాడరు. నన్ను మాటలంటుంటే చూస్తూ ఊరుకున్నారు. భగవంతుడా, నాకెందుకయ్యా ఈ దౌర్భాగ్యం? నాని, దయచేసి ఆపు ఆపు ఆపు. నేనందరికీ చెప్తున్నా, దయచేసి గొడవ పెట్టుకోకండి. ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం లేక వాళ్ళ పెత్తనం కోసం ఒక మనిషిని మాటలతో ఎంతలా హింసించాలో అంతలా హింసిస్తున్నారు. ఒక కుటుంబాన్ని నిలబెట్టడం కోసం తను పడుతున్న కష్టం మీకు కనిపించడం లేదా? తన అక్క ఆశయం కోసం తనకిష్టం లేకపోయినా అది తనకు అత్యంత కష్టం అని తెలిసి కూడా దాన్ని అందించడం కోసం తను పడుతున్న శ్రమ మీకు కనిపించడం లేదు? తన తండ్రి చనిపోయాక కూడా ఫ్రాడు, దొంగ, లంచగొండి అంటుంటే తట్టుకోలేక తన తండ్రి ఎంత మంచివాడో అని ఈ ప్రపంచానికి చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం మీకు కనిపించట్లేదు? తను కడుపు నిండా తిని ఎన్ని రోజులైంది? ఏ ఆలోచనలు లేకుండా కంటి నిండా నిద్రపోయి ఎన్ని నెలలైందని మీకెవరికైనా తెలుసా? తెలీదు. ఆ మాటకొస్తే ఇక్కడున్న మీ ఎవరికీ అవసరం లేదు. అవసరం లేదు. తన అవసరం లేదు. తను పడుతున్న కష్టాలు మీకు అవసరం లేదు. కానీ తనకు అలా కాదు. తన అక్క భవిష్యత్తు బాగుండాలి,
అమ్మ ఆనందంగా ఉండాలి. కష్టాల్లో ఆదుకున్న అత్త కుటుంబం బాగుండాలి. ఇవన్నీ ఆలోచిస్తూ ఇంట బయట మాటలు పడుతూ తనతో తాను యుద్ధం చేస్తూ ఎంత నరకం అనుభవిస్తుందో మీకెవ్వరికీ తెలీదు. ఏదో పొరపాటున తనకి సంబంధం లేకుండా జరిగిన దానికి ఇంత రచ్చన. ముందు మీరందరూ తప్పుకు పొరపాటుకు తేడా తెలుసుకోండి. అప్పుడు అర్థం అవుతుంది చేసింది తప్పు కాదు, జరిగింది పొరపాటు అని. అమ్మా, మీరు లోపలికి వెళ్ళండి. ఇక్కడ కొంపలేం అంటుకుపోలేదు ఇంత పంచాయతీ చేయడానికి. వెళ్ళండి. ఆగు. ఎదుటి మనిషి తప్పు చేశాడని నలుగురికి చెప్పాలన్న ఉత్సాహం ఎప్పుడూ మంచిది కాదు. ఎందుకంటే నిజాలేంటో మనకి తెలీదు. నువ్వు రాత్రి చూసిన దాన్ని నువ్వు రాత్రే మర్చిపోయి ఉంటే ఈ రోజు ఇంత గొడవ జరుగుండేదే కాదు. మన అతి ఉత్సాహం ఎదుటి వారి మనసుని ఎంత గాయపరుస్తుందో ఇప్పటికైనా అర్థమైందనుకుంటాను. వెళ్ళు. నేను అనుకున్నట్టు నిత్య వాసుల పెళ్లి జరగాలంటే ముందు వాసుకి నిత్యని బాగా దగ్గర చేయాలి. వీళ్ళిద్దరూ దగ్గరై ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ఆ సంయుక్తని వాసు నుండి దూరం చేయాలి. ఇలా జరగాలంటే దీనికొక్కటే మార్గం. విమలమ్మ ఇలారా. వస్తున్నానత్తయ్య. వాసు, ఒరే వాసు, వాసు. ఏమైందత్తయ్య? ఏమైనా కావాలా? అవును, కావాలి. చెప్పు నాని, ఏం కావాలి? ఏమడిగినా ఇస్తావా? బామ్మ ఏం అడగబోతోంది? నేనేమి ప్లాన్ చేయలేదే. ఇస్తాను. ఏం కావాలో చెప్పు. నువ్వు నిత్యని పెళ్లి చేసుకుంటానికి ఒప్పుకున్నావు కాబట్టి వెంటనే మీ ఇద్దరికి నిశ్చితార్థం జరిపించాలని అనుకుంటున్నానురా. ఎందుకత్తయ్య నిశ్చితార్థానికి అంత తొందర? కొద్ది రోజులు ఆగొచ్చు కదా. కొన్ని రోజులు అంటే ఎన్ని రోజులు? వారమా, నెలనా, సంవత్సరమా? ఎన్ని రోజులు చెప్పు. ఓహో, మీకు తెలియదు కదా. అసలు మీరు చేస్తున్న పనులు, మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఈ పెళ్లి జరిపించడం మీకిష్టం లేదని అర్థం అవుతుంది. ఈ ముసల్ది చూసిన సంబంధం నేనెందుకు చేసుకోవాలని వీడు, నా కొడుకు పెళ్లి విషయంలో ఈవిడ పెత్తనం ఏంటని నువ్వు. మీరిద్దరూ బయట పట్టం లేదు గాని మీ మనసులో ఉండేది ఇదే. అలా ఎందుకుంటుంది నాని? నా గురించి మంచి చెడు ఆలోచించడానికి ఈ ఇంటి పెద్దగా మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. నీకెందుకలా అనిపిస్తుంది? ఎందుకంటే నేను నిత్యతో నీ పెళ్లి అన్నప్పటి నుండి ఏమీ మారలేదు కాబట్టి. ఒక పెళ్లి అనుకున్న తర్వాత ఆ ఇల్లు ఎలా ఉండాలి? ముఖ్యంగా మన ఇంటికి కాబోయే కోడలు మనింట్లోనే ఉన్నప్పుడు ఇంకెంత సందడిగా ఉండాలి? అవేమీ లేవే. నీకు మీ అమ్మకు ఎంతసేపు ఆ ఏడుపు మొహం సంయుక్త బాగోగులు.
ఆవిడ గారి మంచి చెడులు, ఇంట్లో లేకపోతే బయటకు పరిగెత్తడాలు. పేకల దాకా తాగొస్తే సేవలు చేయడాలు తప్ప మీరు నిత్య గురించి పట్టించుకున్నారా? నిత్య గురించి పట్టించుకున్నారా అని అడుగుతున్నాను. లేదు. కాబోయే మొగుడు తన కోసం కాకుండా వేరే అమ్మాయి కోసం తాపత్రయపడుతుంటే ఏ అమ్మాయి మాత్రం బాధపడకుండా ఉంటుంది? చెప్పరా? ఇది కదా నేను కోరుకున్నది. భలే ఉంది. అందుకే నిత్యకి వాసుకి నిశ్చితార్థం చేస్తే వాసు నిత్య విషయంలో బాధ్యతగా ఉంటాడు. తనకు కాబోయే భార్య అనే బంధంలోకి వెళ్తాడు. నిత్యకు కూడా వాసు మీద ఒక హక్కు ఉంటుంది. దానికోసం నిశ్చితార్థం ఎందుకు అత్తయ్యా? ఇప్పుడు మీరు చెప్పారుగా, బాధ్యతగానే ఉంటాడు. ఏరా వాసు, అలాగే అమ్మా. నేను మీ మాటల్ని నమ్మనురా. నిశ్చితార్థం జరిపించాల్సిందే. ఇప్పటికిప్పుడు నిశ్చితార్థం అంటే ఎలా అత్తయ్యా? ఎందుకు కుదరదు? మనం అనుకోవాలే గాని అరగంటలో కూడా నిశ్చితార్థం జరిపించొచ్చు. నేనేమడుగుతున్నాను, కనీసం వారం రోజుల్లో జరిపించండి అంటున్నా. ఈ ఇంటి పెద్దయినా నాకు, నా ఇంట్లో నా మాటకు గౌరవం లేనప్పుడు నాకు ఈ పెద్ద రకం ఎందుకురా? అసలు నేను బతికుండడం ఎందుకు? నేను చస్తే గాని నా బాధ మీకు అర్థం కాదురా. ఏం మాట్లాడుతున్నావు నానమ్మా? ఇక నేను బతకడం అనవసరం అంటున్నాను. నేను చస్తానురా. మీరు నా మాట వినేలాగలేరు. లేదురా, నేను చస్తానురా. మీరు ఇలా ఒప్పుకోర్రా. నేను చస్తా గానీ మీరు ఒప్పుకోరు. నేను చేస్తాను అంతే. వద్దు నానమ్మ. బామ్మ నాను వద్దు నాని. అయ్యో, అత్తయ్య, ఏం చేస్తున్నారు? అత్తయ్య, అరే ఏం చేస్తున్నావు అత్తయ్య. నాని? వద్దు, నన్ను అయ్యో, చావనివ్వండి. అయ్యో, నన్ను చావనివ్వండి. బామ్మ నాని వద్దు నాని. వదలండ్రా. వదలండి, నా అత్తయ్య. మాట నేను వినకపోతే చెప్పేది నేను విను. బ్రతకను. నన్ను నాని, వద్దు నాని. చచ్చిపోనివ్వండిరా. బామ్మ వదలండి, please అత్తయ్య. బామ్మ. నేను చెప్పేది వద్దు నాని. వినండి బామ్మ. నాని బామ్మ కత్తి కింద పడేయండి వదలరా బామ్మ. వసు. ప్లీజ్ వదలండి, వద్దు అత్తయ్య. నాని. వదలు. వద్దు నాని, కత్తి. చచ్చిపోతానని వదలండి. చెప్తున్నాను కదా. వదలండి. నాని, వదలు. చెప్పేది వినండి. వదలండ్రా. అత్తయ్య. నేను నిశ్చితార్థం చేసుకుంటాను. నిశ్చితార్థం చేసుకుంటాను. నిజంగా చేసుకుంటావా? చేసుకుంటాను. ఏ నిజంగానే చేసుకుంటావా? చేసుకుంటానని చెప్పానుగా. సరే. రా కూర్చో. అమ్మా నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా పో. మంచినీళ్ళు తీసుకురామ్మా.
నా బంగారం. ఇవ్వు నానికి. తాగండి అత్తయ్య. తాగు. ఇంకెప్పుడు ఇలా పిచ్చి పిచ్చివి చేయకు. నువ్వు చేసుకుంటావు కదా. చేసుకుంటానని చెప్పాను కదా, చేసుకుంటా. చాలు. రా, కూర్చో కూర్చో. థ్యాంక్స్ బామ్మ. సంయుక్త, సంయుక్త, సంయు. ఏంటక్క? నాకు కొన్ని డబ్బులు కావాలి. దేనికక్క? దేనికో లిస్ట్ రాశాను, నువ్వే చూడు. ఐదు లక్షలా? 5 లక్షలు ఎందుకక్క? నీకిచ్చిన లిస్ట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ప్రతి దానికి ఎందుకు దేనికి అని అడక్కు. నాకు రేపటికల్లా కావాలి, అరేంజ్ చెయ్యి. మళ్ళీ లేట్ చేయకు. 5 లక్షలు రేపట్లోగా అంటే ఎలా కుదురుతుందమ్మా? కొంచెం టైం కావాలి కదమ్మా. కుదరకపోతే చెప్పమని చెప్పండి. తనకు చేత కానప్పుడు నా దారి నేను చూసుకుంటాను. అయ్యో, అలాంటిదేం లేదక్క. నేను అరేంజ్ చేస్తాను, నువ్వు వెళ్ళక్క. సమయం ఎలా అమ్మా? అంత డబ్బు ఒక్క రోజులో ఎలా సదురుతావు? ఎవరిని అడుగుతావు? ఎక్కడి నుంచి తీసుకొస్తావు? తీసుకురావాలత్తయ్య. మనకు వేరే ఆప్షన్ లేదు. నేను చూసుకుంటాను అత్తయ్య. మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. అది కాదమ్మా. ఈ డబ్బుల గురించి ఆలోచించడానికి నా కోడలికేం పని? అదేం ఆలోచించదు గాని నువ్వు కూడా మా దగ్గర నుంచి ఏమన్నా లాగుదామని ఆలోచించకు. మా ఇంట్లో నుండి నీకు దమ్మిడి కూడా రాదు. నాని ప్లీజ్ కాసేపు కామ్గా ఉండు. రే, అది కాదురా. ప్లీజ్ నాని. తనకు కూడా తెలియాలి కదా. వాళ్ళ అక్క గొంతెమ్మ కోరికలు తెచ్చడానికి మన దగ్గర ఆస్తులు లేవురా. వాళ్ళ నాన్న మన దగ్గర ఎలాంటి మూటలు పెట్టలేదు. అందుకే చెప్తున్నాన్రా, అనవసరంగా ఆశపడుతుందేమోనని. చేత కానప్పుడు, అరేంజ్ చేయలేనప్పుడు ఎందుకు పెద్ద పెద్ద బాధ్యతలు నెత్తి మీద వేసుకోవడం? తన వల్ల కాదు అని చెప్తే వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు కదా. ఎవరి తిప్పలు వాళ్ళు పడతారని వదిలేయడానికి పరాయి వాళ్ళు కాదు, అయిన వాళ్ళు. అయిన వాళ్ళు అంటేనే ఒకరికొకరు తోడుగా ఉండడం, నేనున్నాను అంటూ నిలబడడం. అందులో చాలా కష్టం ఉంటుంది. అందులోనే చెప్పలేనంత సంతోషం, ఆనందం ఉంటుంది. అది మీకు చెప్పిన అర్థం కాదు. ఒక్క నిమిషం. మీకెవరికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. నా సమస్యలు నేను చూసుకోగలను. నాకెవరి సాయం అక్కర్లేదు. దయచేసి నన్ను
నా సమస్యల్ని వదిలేయండి. అదే మీరు నాకు చేసే పెద్ద సహాయం. ప్లీజ్. ఏంటి వాసు ఇది? సంయుక్త ఎన్నిసార్లు కాదన్నా, అడిగినా అడగకపోయినా తనకి సహాయం చేయడానికి ముందుకు వెళ్తావు. తనేమో పొగరుగా నీ సహాయం నాకు అక్కర్లేదు అని నేనడిగానా అని వెళ్ళిపోతుంది. ఇదంతా ఇప్పుడు అవసరమా నీకు? నాకు అవసరమే. తను అడగలేదని తనకి సాయం చేయకుండా నేనుండలేను. అయినా కోరితే సాయం చేసేదాన్ని సాయం అనరు. అడిగినా అడగకపోయినా తన అవసరాన్ని కనుక్కొని చేసేదే సహాయం. అలా సాయం చేయాల్సిన బాధ్యత నా మీదుంది. చేస్తావురా, చేస్తావు. ఎందుకు చెయ్యో? నువ్వు ఈ కలికాలపు ధర్మరాజు కదా మరి. రే రే రే, నేను నీ నుండి కోరుకునేది ఇదేరా వాసు. మీరిద్దరూ బయటకు గొడవ పడుతున్నా మీ మనసులో ఒకరి మీద ఒకరికి ఎంత అభిమానం ఉందో అర్థం అవుతూనే ఉంటుంది. అలాంటి నువ్వెందుకురా పెళ్లి విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నువ్వు భోజనానికి వచ్చినప్పుడు నన్ను పిలవచ్చు కదా. ఇన్ని రోజులు మనం విడివిడిగా తిన్నా ఇకపై కలిసే తినాలి. ఇక నుంచి నేనే నీకు ముద్దలు పెడతాను. తిను వాసు. వద్దు, నేను తింటాను. పర్లేదు వాసు, తిను. తిను వాసు. వద్దు, నేను తింటాను. తిను. సిస్టర్, వెళ్ళు వెళ్ళు. ఇక నుంచి ఇలాంటి తలనొప్పులు రోజు ఉంటాయి నీకు.